హాయ్ అండి. క్లాత్‌కి ఆల్రెడీ కట్ వర్క్ లాగా ఇస్తే మంచి ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలో ఈరోజు షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ నేను లాంగ్ వీడియోలో పెట్టాను. ఫస్ట్ వచ్చేసి ఎక్కడి వరకైతే మనం ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చంతా ఇలా కింద అడుగు భాగంలో పెట్టేసుకొని మీరు పిన్స్ పెట్టేసుకోండి. నేను పిన్స్ పెట్టుకోలేదు, కొంచెం అలవాటు ఉంది కాబట్టి మీరు పిన్స్ పెట్టేసుకుంటే కదలదు. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కట్ వర్క్ ఎలా ఉందో దాని పక్క నుంచి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ నీట్‌గా కుట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే కుట్టు అనేది పక్కకే పడాలండి. జరీ వర్క్ మీద పడకూడదనమాట. కొంచెం పక్కకు పడుతూ ఇలా నీట్‌గా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు టిప్ మిస్ అవ్వకండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని ఈ రౌండ్ తిరిగే చోట ఈ కట్ వర్క్ చోట మాత్రమే కట్ చేయాలి. ఇంకెక్కడ కట్ చేయకండి. సో ఇప్పుడు తిప్పేసుకోండి. అంతే, చాలా సింపుల్‌గా అయిపోతుందండి. మంచి ఫినిషింగ్ వస్తుంది మీకు. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఐరన్ చేసుకోండి. ఎక్కడ పీలుకుపోదు, షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారా ఎంత చక్కగా ఉందో? మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు.